కమర్షియల్ గ్యాస్ ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠాకి పోలీసులు చెక్ పెట్టారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఇల్లీగల్ సిలిండర్ల డంప్ ని గుర్తించిన పోలీసులు డీలర్తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. హెచ్పీ గ్యాస్ డీలర్ అమీర్ సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఇల్లీగల్ సిలిండర్లు డంప్ చేసి అక్కడి నుంచి హోటళ్లకు, రెస్టారెంట్లకు అక్రమ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లకు కొరతను బూజీగా చూపిస్తున్న డీలర్ బ్లాక్ లో ఒక్కో డొమెస్టిక్ సిలిండర్ కి 6,000 వసూలు చేస్తున్నాడు. అమీర్ కి శంషాబాద్ లో గ్యాస్ గోదాం, అఫ్జల్ గంజ్ లో ఆఫీస్ ఉంది. కానీ రెండూ కాకుండా బ్లాక్ చేసిన సిలిండర్లను పంజాగుట్ట శ్మశాన వాటికలో లారీలు, ఇతర వెహికల్స్ తో సహా దాచాడు. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోనే హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లను పంపిస్తున్నాడు. ఏడాదిన్నరగా ఈ దందా సాగుతోంది. ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈ రోజు సీజ్ చేశాము. ఇప్పుడు యుద్ధం వల్ల ఏర్పడ్డ సమస్యను అతిపెద్ద సంక్షోభంగా కస్టమర్లకు చూపిస్తూ అమీర్ మరింత భారీగా సంపాదించడం మొదలుపెట్టాడు. దీనికి పోలీసులు చెక్ పెట్టారు.